హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చమత్కారాలను నమ్మేవారు ఎక్కువయ్యారనే చెప్పాలి. వారి కోరికలను నెరవేర్చుకోవడానికో లేక ఉన్న ఫలంగా అనుకున్నది జరగాలనో లేదా వారు చేసే పనిలో లాభాలు రావాలనో ఫకీర్లను, బాబాలను, పాస్టర్లను ఆశ్రయిస్తూ వారి కామానికి బలవుతున్న వారిని చూస్తూనే ఉన్నాం. వారు మాత్రమే కాక వారి పిల్లలను కూడా ఈ మూఢ విశ్వాసాలకు బలి చేస్తున్న దుర్ఘటనలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఇలాంటి దొంగ ఫకీర్లు, బాబాలు, పాస్టర్లు మీ యొక్క ప్రాబ్లమ్స్ను ఆసరగా చేసుకుని ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని నిలువు దోపిడీ చేయవచ్చు, మీ యొక్క ఆడవారిని లోబర్చుకోవచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీరు భగవంతుని ఆరాధించాలన్నా, ఆయన కృపకు పాత్రులు కావాలన్నా దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియో చూశాక మాట్లాడుకుందాం. అయితే లోపల వెళ్ళి పెడతారా? లోపల పెట్టడం ముద్దించుకోవడం అనేది లేదా? నేను మంత్రం చేసిన అంటున్నా అమ్మకి మాత్రం వేసినా ఇక్కడ అవుతుందా? అంటే మంత్రం చేసిన అట్లా అనిపిస్తుంది. మంత్రాలు చేసుడు అట్లా చేస్తారా? ఏ మీరు గల సమయంలో తప్పైంది అంటున్నా కదా. ఏం చేసిండు చేసినట్టే పన్నా ఆయన ఫస్ట్ వచ్చింది చెయ్యి గుంతుకు పోయింది లోపలికి. తీసుకుపోగానే ఏం చేసిండు, మళ్ళీ వేసిండు లోపల కదా చీర మూడు ఏడాడు మూడు పెట్టి తెచ్చులేదు. మొత్తం ఒక ఉసులు తీమన్నాడట. ఒకటి తీయమంటే ఒకటి తీసిండట, ఏమైనా చూస్తారని డాక్టర్ చూసినా చెప్పేసి మళ్ళీ రెండు తీసేవాడు. ఇదనే మళ్ళీ మొత్తం ఇప్పేసిండు. టోటల్ మొత్తం బ్లౌజ్ మొత్తం తీసేసిండు. తీసి మొత్తం ఆ చీర కూడా బయట తీసేసి రెండు ఇట్లా ఒత్తుడు ఇట్లా గట్టిగా ఒత్తి ఇట్లా మధ్యలో ఇట్లా ఒత్తాట. అట్లా ఒత్తుడు మళ్ళీ నాలుగు కూడా మన ఏమంటారు దానికి రొమ్ముకు దాని నాకాలన్నట్టు దానికి దాన్ని నాకుడట. మళ్ళీ కిందికి లోపల వెళ్ళి పెట్టుకున్నాడు. లోపల ఎంకెలు పెట్టి ఎంకెలు బట్టి పిన్ను కూడా వెళ్ళిపోయినాడు. ఎంకెలు ఇట్లా చంపి వెళ్ళి పెట్టుకోవడం లోపల నుంచి. అరే ఇప్పుడు వినిపిస్తానా? ఇప్పుడు నువ్వు చేసినావా లేదా? ఆ విషయం చేసినావు, తప్పు చేసినావా లేదా? తప్పు చేసినావా లేదా? తప్పైంది అంటున్నా కదా మామ. ఎట్లయితుంది? లేదు మామ, అట్లా అనుకోకూడదు. మీకు అవసరం లేదు. ప్లీజ్ మేము దీన్ని మాత్రం ఇడ్చబెట్టాం. ఇలాంటి మా వాళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా బయట చెప్పలేరు కావచ్చు. అంతేనా? అని కాదు మామ, తప్పైంది అంటాం. గల్తీ దమ్ ఖరాబ్ గల్తీ అయింది, తప్పైంది. ఏమన్నా ఆ విధంగా చేసినావా లేదా? నేను తప్పైంది అంటున్నా కదా, నేనే అంటున్నా కదా తప్పైంది అంటున్నా. తప్పుకు శిక్ష అనేది ఒకటి ఉంటది. తప్పుకు శిక్ష అనేది ఒకటి ఉంటది. అన్న 5 డబ్బులు ఇస్తున్నాడే మళ్ళీ. చూశారు కదా మిత్రులారా, ఇలాంటి దొంగ ఫకీర్లు, బాబాలు, పాస్టర్లకు దూరంగా ఉండండి. ఒకవేళ మీరు భగవంతుని ఆరాధించాలనుకున్నా, మీ సమస్యలకు పరిష్కారం దొరకాలన్నా, భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్నా, మోక్షం పొందాలన్నా ఎన్నో మార్గాలున్నాయి. భౌతిక జీవనంలో షార్ట్కట్ వేలకు అలవాటు పడి భక్తిలో కూడా ఇలా షార్ట్కట్లు వెతకకండి. భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగం నిజమైన భక్తిని ఎలా చేయాలో వివరిస్తుంది. నిర్మలమైన హృదయం, నిష్క్రామ కర్మయే మోక్ష మార్గాలు. ఆలోచించండి. జై హింద్. నమో వేద భారతం.